రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. థరూర్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 81 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలో రైతులు తమ పంటను రైస్ మిల్లర్లకు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేయడం రైతు సంక్షేమ దిశగా చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ధాన్యంలో తేమ శాతం 17% మించకూడదని, రైతులు బాగా ఎండబెట్టి ధాన్యం తీసుకురావాలని సూచించారు. తూకం వేసి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల వివరాలు వెల్లడిస్తూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2,385 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయలు, అలాగే సన్నవడ్లకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో జిల్లాలో 2 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని, దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించేలా అన్ని సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ఇక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులు తమ పంటను అమ్మాలని సూచిస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పర్యావరణ హిత వ్యవసాయం ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ తాను కూడా రైతు బిడ్డనే, ఈసారి తన పొలంలో యూరియా వాడకుండానే పంటలు పండిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో సహజ వ్యవసాయం వైపు రైతులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా మన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం అనేది అంటే చాలా శుభ పరిణామం. ప్రభుత్వాలు కొని ఈరోజు వ్యవసాయ రంగానికి అండగా నిలబడుతున్న ప్రభుత్వాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యంగా ఎక్కడ కూడా లాస్ట్ గింజ అంత వరకు కూడా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసి దానికి సరైన మద్దతు ధర ఇస్తూ మన ఈ ప్రభుత్వంలో 500 రూపాయలు ప్రతి ఎకరానికి సన్న వడ్లకి మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందితే అంటే రైతు అనేవాడు ఎప్పుడో సంతోషంగా ఉంటే కూడా మన భారతదేశం కూడా సంపన్నంగా అవుతుంది. మన వ్యవసాయదారు కన్నులో కన్నీళ్లు రాకూడదు. మన ఖచ్చితంగా వ్యవసాయం పండించిన పంటలు, వ్యవసాయదారులు పండించిన పంటలకి సరైన ధర రావాలి. అదేవిధంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి కొనడం చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంది కూడా వ్యవసాయ రంగానికి ఇప్పుడు కొత్త తరం వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. చాలా మంది పాత వాళ్ళు మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు యువ రైతులు కానీ ఎవరు కూడా రావడం లేదు. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది నష్టాల్లో ఉంది. ఆ నష్టాలని మనం భరించలేమనే పరిస్థితికి వ్యవసాయ రంగం వచ్చింది. ఇప్పుడే వ్యవసాయ రంగం అంటే గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం మన కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతం ఇప్పుడే మొత్తం లాస్ట్ 10 సంవత్సరాలకి వెళ్ళి నీరు రావడం, అదేవిధంగా ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వాలే కొనడం, దీనివల్ల వ్యవసాయ రంగం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మటుకు గ్రామాల్లో నీటి సమస్య చాలా మటుకు తీరిపోయింది. అదేవిధంగా నీటి సమస్య లేకుండా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వర్షాలు కూడా అంటే ఈసారి మేలో అనుకుంటా, మే 20 తారీఖు ఫ్లడ్ వచ్చింది. ఇప్పటి వరకు 6 నెలలకెళ్ళి రెగ్యులర్ గా కృష్ణానది నిండుగా పారుతుంది. సో ఈరోజు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసుకుంటున్నాము. మన జిల్లాలో టోటల్ 81 సెంటర్ మనము ఓపెన్ చేస్తున్నాము ప్యాడీ కొనుగోలు కోసం. ఆ 81 సెంటర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద సెంటర్. లాస్ట్ టైం కింద ఈ టైం మనకి దాదాపు 49 రూపాయలు ఎక్కువ పెట్టినాం. లాస్ట్ టైం 23-20 ఉండేది. ఈ టైం 23-69, 23-89 అట్లా 40 రూపాయలు లాస్ట్ టైం కింద ఎక్కువ రేట్, 40 రూపాయలు పర్ క్వింటాల్ ఎక్కువ రేట్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నేను చాలా టైం రావడం జరిగింది. 4-5 టైం కింద ఎక్కువ ఇక్కడ రావడం జరిగింది. మన గద్వాల్ జిల్లాలోనే ఇది ఉన్న పెద్ద సెంటర్. చాలా గ్రామాలు ఉన్నాయి. తర్వాత ఎక్కువ కొనుగోలు కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. మనం లాస్ట్ పోయిన సంవత్సరం చూస్తే దాదాపు 1 lakh టన్, 1 లక్ష టన్ను మనము కొనుగోవడం జరిగింది క్వింటాల్స్ లో.
సో దానికి మనం దాదాపు దాని వర్త్ ఒక 280 కోటి. అంటే ఈ టైం మనము దాదాపు 2 లక్షల టన్ మన జిల్లాకి కొనుగోలు చేస్తామని అనుకుంటున్నాము. 2 లక్షల టన్ అంటే దాదాపు 500 కోట్ల పైన మనము కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ పెద్ద మొత్తం కొనుగోలు ఎందుకు చేస్తున్నామంటే రైతులందరికీ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ముందే ఉండేది. అంటే ఇక్కడ మనకి ఎంఎస్పీ రావడానికి ముందు ఇట్లా కొనుగోలు కేంద్ర గ్రామంలో చేయడానికి ముందు రైతులు చాలా తక్కువ ధరలో రైస్ మిల్లర్ కి డైరెక్ట్ అమ్మడము, లేదంటే వాళ్ళకి ఎంత గిట్టుబడి కాకుండా కూడా అమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. గవర్నమెంటే మనకి ఈ ఎంఎస్పీ అని చెప్తున్నారు, దానికి పాటు 500 రూపీస్ మనకి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నారంటే మొత్తం దేశంలోనే ఇన్ని రేట్ ఇచ్చి కొనడం ఇక్కడ కూడా లేదు. ముందైతే ఇక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళడం అట్లాంటిది, రాయచూర్ మార్కెట్ అట్లాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఉల్టా అయింది. కర్ణాటక నుంచి ఇక్కడ రాకుండా చూసుకోవడం మన బాధ్యతలైంది. అంటే ప్రభుత్వం రైతులకి ఎంత పెద్దపీట వేస్తుంది, రైతుల కోసం ఎంత ప్రయారిటీగా ఇస్తుంది అని దీనివల్ల మనము చెప్పగలుగుతాము.